श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधव तीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोध गुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्च भावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमुं विमलीकरोतु। వెనుకటి పాఠంలో రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రములోని 8వ శ్లోకము యత్పాదోదక సంచయస్సురనది ముఖ్యాపగా సాధిత అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాము. ఈరోజు 9వ శ్లోకము యత్పాదకంజరజసా పరిభూషితాంగా యత్పాదపద్మమధుపాయితమానసాయే యత్పాదపద్మపరికీర్తనజీర్ణవాచస్తద్దర్శనం దురితకాననదావభూతం. పదచ్ఛేదము. యత్పాదకంజరజసా పరిభూషితాంగాః యత్పాదపద్మమధుపాయితమానసాః ఏ యత్పాద పద్మ పరికీర్తన జీర్ణవాచః తద్దర్శనం దురితకానన దావభూతం. ప్రతిపదార్థము. ఏ భక్తులైతే ఏ భక్తులు యత్పాదకంజ రజస యత్పాదకంజ ప్లస్ రజస యత్పాదకంజ రజస యత్పాదకంజ ఎవరి కమలముల వలె సుందరమైనటువంటి మృదువైనటువంటి పాదముల ధూళి రజస ధూళి చేత పరిభూషితాంగాః పరిభూషిత ప్లస్ అంగాః పరిభూషితాంగాః పరిభూషిత అలంకృతము చేసుకొన్నటువంటి అలంకరించుకొన్నటువంటి అంగాః అవయవములు ఉన్నవారో యత్పాద పద్మ మధుపాయిత మానసాః యత్పాద పద్మ మధుపాయిత మనసాః యత్పాద పద్మ ఎవరి పాద కమలములయందు మధుపాయిత తుమ్మెద వలె భ్రమరము సమానంగా భ్రమరముతో సమానంగా మనసాహ మనస్సున్నటువంటి వారో. మళ్ళీ యత్పాద పద్మ పరికీర్తన జీర్ణవాచః యత్పాద పద్మ పరికీర్తన జీర్ణవాచః యత్పాద పద్మ ఎవరి పాద కమలముల పరికీర్తన నిరంతరము సంకీర్తన చేత జీర్ణమైనటువంటి వాచః మాటలు కలిగినటువంటి వారో తద్దర్శనం అటువంటి తత్ ప్లస్ దర్శనం తద్దర్శనం అటువంటి వారి దర్శనము
దురిత కానన దావభూతం. దురిత కానన దావభూతం. దురిత పాపములనేటటువంటి కానన అడవికి దావ కాడ్గిచ్చు వలె అంటే దావాగ్ని వలె భూతం అవుతుంది అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యము ఏమిటి అని అంటే ఈ శ్లోకంలో రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి పాద మహిమను వర్ణిస్తూ ఉన్నారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని విన్నప్పుడు మనకు ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి అనేది అర్థమవుతుంది. ఎవరైతే రాఘవేంద్ర గురుసార్వభౌముల పాద కమలముల ధూళిని తమ దేహమంతా అలంకరించుకుంటారో, ఎవరైతే రాఘవేంద్ర గురుసార్వభౌముల పద కమలముల యందు తుమ్మెద భ్రమరము ఏ విధంగా పుష్పములోని మకరందం కొరకు పుష్పములోనే ఆసక్తమై ఉంటుందో, అదేవిధంగా ఎవరైతే రాఘవేంద్ర గురుసార్వభౌముల పాద కమలముల యందు తుమ్మెద వలె సదా ఆసక్తులై ఉంటారో, రాఘవేంద్ర పాద కమలములనే ఆశ్రయించి ఉంటారో, ఎవరైతే రాఘవేంద్రుల వారి మహత్వాన్ని కీర్తన చేసి రాఘవేంద్ర గురుసార్వభౌముల మహిమను వారి నామములను కీర్తన చేసి మాటలు పక్వమై ఉంటాయో, అంటే వారి మాటలను సదా రాఘవేంద్ర గురుసార్వభౌముల పాదములను వర్ణించటంలోనే సదా ఆసక్తులై వాటి యందే పండిపోయి ఉంటారో, అటువంటి భక్తుల సందర్శనమే దావాగ్ని అరణ్యానికి దావాగ్ని వలె పాపములనేటటువంటి అడవిని భస్మీపటలము చేస్తుంది. ఎవరి దర్శనము? రాఘవేంద్ర గురుసార్వభౌముల దర్శనము కాదు, రాఘవేంద్రుల పాద కమలముల దర్శనం కాదు, వారి భక్తుల దర్శనం. ఎవరైతే రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి భక్తులై ఉంటారో, ఎవరైతే రాఘవేంద్ర గురుసార్వభౌముల పాదములందు వారి మహిమలయందు వారి గుణగానమునందు ఆసక్తులై ఉంటారో, అటువంటి రాఘవేంద్రుల భక్తుల దర్శనమే పాపమనేటటువంటి అడవికి ఆ దర్శనమే దావాగ్ని వలె ఉంటుంది, పాపములన్నీ భస్మము చేస్తుంది అని చెప్తున్నారు. అటువంటప్పుడు రాఘవేంద్ర గురుసార్వభౌముల భక్తుల దర్శనమే ఇంతటి పాపనాశకము అయినప్పుడు, ఇక రాఘవేంద్ర గురుసార్వభౌముల దర్శనము, వారి పాదసేవనము, వారి పాదోదకము స్వీకరించుట, దాని వలన మన పాపములనేటటువంటి అడవిని అది దావాగ్ని వలె భస్మీపటలము చేస్తుంది అని ఇక చెప్పవలసిన అవసరమే లేదు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము, భావము. అంటే మనకు జగన్నాథదాసుల వారు మంగళాచరణ సంధి యందు చివరి పద్యంలో జగన్నాథ విఠ్ఠలన కరుణెపడెవ ముముక్షు జీవరు పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినవు అని చెబుతారు. అంటే మోక్షము కావాలి అనే ఇచ్చపడేటటువంటి ముముక్షువులు జగన్నాథ విఠ్ఠలుని, భగవంతుడైనటువంటి జగన్నాథ విఠ్ఠలుణ్ణి సేవించవలసిన అవసరం లేదు. ఆ జగన్నాథ విఠ్ఠలుని సేవించేటటువంటి భక్తుల సేవలను, భక్తులను స్తుతిస్తే చాలు, జగన్నాథుడు వీళ్ళు నా భక్తులను స్తుతిస్తున్నారు, సేవిస్తున్నారు అని జగన్నాథ విఠ్ఠలుడు అనుగ్రహిస్తాడట. అదేవిధంగా ఇక్కడ కూడా అప్పణాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, రాఘవేంద్ర గురుసార్వభౌముల వారి పాద కమలముల సేవ కాదు, దర్శనం కాదు, వారి భక్తుల దర్శన మాత్రము చేత పాపములన్నీ భస్మీపటలమవుతాయి అని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఇక విశేష వివరణ చూద్దాం. భాగవతంలో రాఘవేంద్రుల వారి మొదటి అవతారమైనటువంటి
ప్రహ్లాదరాజుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. నైషాం మతిస్తావదురుక్రమాంఘ్రిం స్పృశత్యనర్థాపగమో యదుత్థ మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్ అని ప్రహ్లాదరాజుల వారు చెబుతూ ఉన్నారు. ఏమని? జ్ఞానుల పాదధూళిని మన సర్వాంగములకు అభిషేకము చేసుకోవాలి. అంటే జ్ఞానుల పాదధూళిని మనము అభిషేకం చేసుకుంటే మన అంగాంగములన్నింటిపైన దాని వలన గురూపదేశము చేత జ్ఞానము, భక్తి, ముక్తి మనకు లభిస్తుంది అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు తమ మొదటి అవతారంలో ప్రహ్లాదరాజులుగా మనకు చెబుతూ ఉన్నారు. అదే ప్రహ్లాదరాజుల అవతారమైనటువంటి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి పాదధూళి కానీ, వారి బృందావన మృత్తిక కానీ మన దేహానికి మనము అంటించుకుంటే, లేపనము చేసుకుంటే అంటించుకోవాలి. మన దేహాన్ని మనము బంగారుతో, ఆభరణాలతో అలంకరించుకుంటాం. అది నిజమైనటువంటి అలంకారము కాదు, ఆభరణముల భూషణము కాదు. మనకు నిజమైనటువంటి హరివాయు గురు భక్తులకు నిజమైనటువంటి భూషణము, అలంకారము ఏది అని అంటే హరివాయు గురువుల, హరిభక్తుల పాదధూళియే మనకు నిజమైనటువంటి అలంకారము. కాబట్టి గురు సార్వభౌముల పాదధూళిని మన దేహము నిండా మనము లేపనం చేసుకోవాలి. గురురాజుల పాదధూళి మనకు దొరకదు. ఎప్పుడో వాళ్ళు మనకు 350-60 సంవత్సరాల క్రిందట బృందావన ప్రవేశం చేశారు. ఇప్పుడు మనకు వారు లభించరు. అప్పుడు రాఘవేంద్ర గురు సార్వభౌముల భక్తుల పాదధూళిని జగన్నాథ విఠలన కరుణపడవ ముముక్షు జీవరు పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినము. వారి పాదధూళిని మనము, భక్తుల పాదధూళిని మనము లేపనం చేసుకుంటే వారి దర్శనమే మన పాపములన్నీ నాశమవుతాయి అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి పాదముల మహిమ, పాదధూళి మహిమను ఇక్కడ విశేషంగా వర్ణిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్పాలి. భాగవతంలో అక్రూరుడు కృష్ణుని ఆజ్ఞ మేరకు గోపికా స్త్రీలకు సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఆ గోకులానికి వచ్చినప్పుడు అక్కడ కృష్ణుని అడుగుల ఆ ఇసుకలో, నదీ తీరంలో ఇసుకలో కృష్ణుని పాదచిహ్నములు ఉన్నాయి, కృష్ణ భక్తుల పాదచిహ్నములు ఉన్నాయి. దానిని చూచి అక్రూరుడు, నాకు ఎంతటి మహద్భాగ్యము దొరికినది, కృష్ణుని పాద చిహ్నములు కలిగినటువంటి ధూళి, కృష్ణ భక్తుల పాద చిహ్నములు కలిగినటువంటి ధూళి అని చెప్పి ఆ ఇసుక యందు అతను పొర్లుదండాలు పెట్టాడట. అంటే భగవద్భక్తుల పాదధూళిని మనము అభిషేకం చేసుకోవాలి. మనం ఎక్కడైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు మనకు ఎక్కడో రోడ్డులోనే కనబడినప్పుడు మనము ఇక్కడ మట్టి ఉన్నది అని చెప్పి సందేహించకుండా ఆ మట్టిలోనే పడి మనము సాష్టాంగ ప్రణామము వారి పాదములకు నమస్కరించాలి. ఆ విధంగా రాఘవేంద్ర స్వాముల వారి నిజమైనటువంటి భక్తులు ఏం చేస్తారట, ఎప్పుడూ రాఘవేంద్రుల పాద కమలముల యందే ఆసక్తులై ఉంటారు. రాఘవేంద్రుల పాదములనే, వాటినే ధ్యానిస్తూ ఉంటారు, వాటి మహిమలను గానం చేస్తూ ఉంటారు. వారి మనస్సును ఎప్పుడూ రాఘవేంద్రుల పాద కమలములను ఉంచి ఉంటారు. ఎలాగైతే తుమ్మెద భ్రమరము పుష్పములోని మకరందాన్ని స్వీకరించటానికి ఎప్పుడూ పుష్పము మీదే కూర్చొని ఉంటుందో, అదేవిధంగా రాఘవేంద్ర స్వాముల వారి భక్తులు ఎప్పుడూ కూడా రాఘవేంద్ర స్వాముల వారి పాద కమలముల యందే తమ మనస్సును ఉంచి ఉంటారు. ఎప్పుడూ రాఘవేంద్ర
గురువుల పాదములనే వారి పాదముల మహిమనే పొగడుతూ గానం చేస్తూ కీర్తిస్తూ తమ మాటలు ఎప్పుడూ వాటిలోనే ఉంటాయి, వాటిలోనే పక్వమైపోతూ ఉంటాయి, జీర్ణమైపోతూ ఉంటాయి. అంటే రాఘవేంద్ర స్వాముల వారి భక్తులు ఎప్పుడూ రాఘవేంద్ర స్వాముల వారి పాద మహిమనే పొగుడుతూ ఉంటారు. ఎప్పుడూ వారి మాటలను మనస్సును వాటిలోనే లగ్నం చేసి ఉంటారు. ఈ విధంగా ఇటువంటి రాఘవేంద్ర స్వాముల వారి భక్తులను చూస్తేనే తద్దర్శనం దురితకానన దావభూతం. అటువంటి రాఘవేంద్ర స్వాముల వారి భక్తుల దర్శనమే మన పాపమనేటటువంటి అడవికి దావాగ్ని వలె పాపములన్నింటినీ భస్మము చేస్తాయి అన్నప్పుడు రాఘవేంద్ర స్వాముల వారి భక్తుల దర్శనమే మమ పాపపు అడవిని భస్మం చేస్తే ఇక రాఘవేంద్ర స్వాముల వారి పాద కమలముల దర్శనము, వారి పాదధూళి, వారి పాదోదకము దర్శనము సేవించటంతో ఇక మన పాపములన్నీ పరిహారం అవుతాయి అని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరము లేదు. దీనినే నిన్న మనం చెప్పుకున్నట్లుగా హరికథామృత సారంలో చెప్పుకున్నాం. కైముత్య న్యాయము అని అంటారు. కిము ప్లస్ ఉత కిముత అంటే ఇదే పరిహారమైనప్పుడు, ఇదే పరిష్కారము చూపించినప్పుడు ఇది పరిష్కారము ఇక చూపించదా అంటే చూపిస్తుంది. దీన్నే కైముత్య న్యాయము అని అంటారు. రాఘవేంద్రుల భక్తుల దర్శనమే మన పాపములను పరిహారం చేస్తూ ఉన్నప్పుడు ఇక రాఘవేంద్ర స్వాముల వారి పాద దర్శనము, పాదోదక సేవనము, దర్శనము, ప్రోక్షణము మన పాపములను పరిహరిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరము లేదు అని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి పాద మహిమను విశేషంగా ఈ స్తోత్రంలో, ఈ శ్లోకంలో అప్పణాచార్యుల వారు వివరించినారు అని చెప్తూ ఈ రోజుతో ఈ శ్లోకము యొక్క వివరణను ముగిస్తూ రేపు సర్వతంత్ర స్వతంత్రోసౌ శ్రీ మధ్యమతవర్ధన అనేటటువంటి 10 మరియు శ్రీ రాఘవేంద్రో యతిరాట్ గురుర్మే స్యాద్ భయాపహ అనేటటువంటి 10-11 శ్లోకాలను రేపు మనం చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.